నిన్న నైట్ ఏఎంబీ సినిమాస్‌లో 'మోహన్ లాల్' గారి 'బరోస్' అనే సినిమా చూసొచ్చా. అన్ని సినిమాలు నువ్వు ఒక్కడివే చూస్తున్నావా అని అనుకోకండి. మూవీస్ ఫర్ యూ అంటే ఒకరు కాదు, ఒక టీమ్. 5 వేలు కలిస్తేనే ఒక చెయ్యి. అలానే 5గురు రైటర్స్ కలిస్తేనే మూవీస్ ఫర్ యూ. ఆ 5గురిలోనే నరేటర్ ఉన్నాడు, ఎడిటర్ ఉన్నాడు. సో ఇంకోసారి 2 సినిమాలు ఒకేసారి ఎలా చూసావురా అనే కామెంట్స్ ఆపేయండి ప్లీజ్. నౌ కమింగ్ టు 'బరోస్'. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే మోహన్ లాల్ గారు యాక్టింగే కాదు, డైరెక్షన్ కూడా ఆయనే చేశారు. సో మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే అడిగేస్తున్నా. అండ్ ఇలాంటి రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. డిగామా అనే సంస్థానంలో ఒక నిధి ఉంటుంది. ఈ నిధి చుట్టూ చాలానే మాయలు మంత్రాలతో పాటు బరోస్ అనే ఒక లాయల్ సర్వెంట్ తరతరాలుగా ఉంటాడు. ఆ డిగామా అనే సంస్థానానికి చెందిన అసలైన వారసులు ఎవరు, వాళ్ళకి ఆ నిధిని బరోస్ అప్పగించడం లేదనేది బేసిక్ స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఈ మూవీని బరోస్ ది గార్డియన్ ఆఫ్ డిగామా ట్రెజర్ అనే నవల్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. అందులో మెయిన్ థీమ్ ఏంటంటే ఎంత నిధున్నా సరే మనకంటూ ఒకరు ఉండడం అనేది అసలైన నిధి. ఆ పాయింట్ని ఎక్కడ డైల్యూట్ చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్సలెంట్. చాలా ఖర్చు పెట్టారు అండ్ అది క్లియర్గా తెలుస్తుంది స్క్రీన్ పైన. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ హస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. ఎస్పెషల్లీ పోర్చుగీస్ టైమ్ని ఆ సీన్స్లోని చాలా బాగా చూపించారు వాళ్ళ స్టైల్ని. సెట్ డిజైన్స్ అండ్ ఆర్ట్ వర్క్ టీమ్ని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా అంతా ఒక ఫ్యాంటసీ వరల్డ్లోనే జరుగుతుంది. సో దానికి తగ్గ సెట్స్ వేసి అండ్ సీన్ అండ్ సిచ్యువేషన్కి తగ్గట్టు మంచి ఆర్ట్ వర్క్తో ఇంప్రెస్ చేశారు. సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్. షార్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్ బాగున్నాయి. విజువల్స్ పరంగా బాగున్నా విఎఫ్ఎక్స్ మాత్రం దాని గురించి నెగిటివ్స్లో చెప్తా. బీజిఎం ఈస్ డీసెంట్. ఉన్న సీన్స్ని బాగానే ఎలివేట్ చేసింది. నా కమెంట్ టు ద నెగిటివ్స్. స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ ఈస్ ద బిగ్గెస్ట్ టాపిక్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఒక ఫ్యాంటసీ మూవీని స్టోరీ అండ్ విజువల్స్తో ఎంగేజ్ చేయగలగాలి. ఇక్కడ విజువల్స్ పరంగా బాగున్నా కూడా స్టోరీని నెరేట్ చేసే విధానం చాలా ఆర్టిఫిషియల్గా ఏదేదో అయిపోతూ ఉంటుంది నాన్సింగ్గా. సీన్ టు సీన్ ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి, బట్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఎంగేజ్ చేసేలాగా ఉండదు. విఎఫ్ఎక్స్ మాత్రం అస్సలు బాగాలేదండి. చిన్నపిల్లల వీడియోస్లా ఉంటాయి విజువల్స్ అయితే. సినిమా మెయిన్ టార్గెట్ పిల్లలు, కాకపోతే విఎఫ్ఎక్స్ మరి ఇంత లో క్వాలిటీ వల్ల ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం పాడైపోయింది. అరే ఏంట్రా ఇది అని అనిపిస్తాయి. కానీ మీ ఇంట్లో చిన్నపిల్లలు చూస్తే మాత్రం వాళ్ళకి తెగ నచ్చేస్తాయి అవి. ఎడిటింగ్ ఇంకొక బిగ్గెస్ట్ మైనస్. అసలే స్లోగా ఉన్న మూవీని ఇంకా ట్రై చేసేసింది. సెకండ్ హాఫ్లో ఉన్న కొన్ని పోర్షన్స్ అయితే ఏంట్రా ఈ డ్రాగ్ అనే ఫీలింగ్ వచ్చింది. డబ్బింగ్ కూడా అంత బాగాలేదండి. గూగుల్ ట్రాన్స్లేటర్ వల్ల డబ్ చేసినట్టు ఉన్నారు మరి. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నా మోస్ట్ పోర్షన్స్లో ఓకేస్గానే ఉన్నాయి. మోహన్ లాల్ యాజ్ బరోస్ బాగా చేశారు అండ్ ఆ క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యారు. ఇక మిగతా యాక్టర్స్ అందరూ ఎవరి రోల్ వాళ్ళు బాగానే చేశారు. ఎస్పెషల్లీ మూవీలో వూడు అనే ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ ఉంటుంది. అది పిల్లలకి బాగా నచ్చుతుంది. ద ఫైనల్ వెట్ ఇట్ ఈస్ విత్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ బ్యాడ్ సెకండ్ హాఫ్. ఇట్స్ అ బిలో యావరేజ్ ఫిలిం అండి. పిల్లలు అయితే ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.